నమస్తే ఫ్రెండ్స్, నేను మెరవెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. ఈ రోజు ఒక టాక్సిక్ మూవీ టికెట్ ప్రైస్ పెంచుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వాలు జీవో జారీ చేశాయి. ఈ ప్రభుత్వాలను నేను అడగాలనుకుంటున్నా ఏంటంటే, మరి ఒక మూవీ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఎందుకు ఈ రాష్ట్రాలలో ఉన్నటువంటి రైతుల మీద లేదు? ఎందుకు రైతు తను పండించిన పంటని తను అనుకున్న రేటుకి మార్కెట్ లో అమ్ముకోలేకపోతున్నాడు? ఎందుకు రైతు గిట్టుబాటు ధర కావాలని మీ దగ్గరకు వస్తే మీరు ఎందుకు స్పందించరు? ఎందుకు రైతు తన ధాన్యం యొక్క ధరని తనే నిర్ణయించుకోలేకపోతున్నాడు? ఇలా మూవీకి ఒక న్యాయము, రైతుకు ఒక న్యాయమా అని చెప్పి మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకు రైతును చిన్న చూపుగా చూస్తున్నారు? మరి రైతు కూడా ఎంతో పెట్టుబడి పెట్టి పంట పండించి వస్తే తనకు కావలసిన గిట్టుబాటు ధర తను నిర్ణయించుకునే పరిస్థితిలో లేడు. తన ధరని ఈ రోజు ప్రభుత్వాలు నిర్ణయిస్తున్నాయి. తను ఎంత పెట్టుబడి పెట్టాడు, తనకు లాభం వస్తుందా లేదా అని ఏమీ చూడకుండా ప్రభుత్వాలే శాసిస్తున్నాయి. ఇలా రైతు కష్టపడి అన్నం పెడితేనే కదా మనందరం బతుకుతుంది. మరి రైతు విషయంలో ఎందుకు ఇంత చిన్న చూపు? ఈ దేశంలో ఏ కంపెనీ అయినా గానీ, ఏ ఇండస్ట్రియలిస్ట్ అయినా గానీ తన ప్రోడక్ట్ ని తను అనుకున్న రేటుకు అమ్ముకోగలుగుతాడు. తన ప్రోడక్ట్ యొక్క మార్కెట్ రేట్ ఎంత ఉండాలని చెప్పి తనే నిర్ణయించుకోగలుగుతాడు. మరి ఎందుకు అది రైతు విషయంలో జరగడం లేదు? రైతు కూడా ఒక బిజినెస్ మ్యాన్ గా చూడాలి, ఒక కంపెనీగా చూడాలి కదా. రైతు నిర్ణయించుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుంది ఈ దేశంలో అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఇలా ఒక మూవీ కొన్ని వందల కోట్లు పెట్టి ఇలా బిజినెస్ చేయడానికి వస్తే వాళ్ళకు మాత్రం ప్రభుత్వాలు సహకరించి వాళ్ళకు అనుకున్న రేట్లకి, అనుకున్న నెంబర్ ఆఫ్ షోస్ కి, అనుకున్నన్ని రోజులకి ప్రభుత్వాలు పర్మిషన్ ఇస్తున్నాయి కదా. మరి రైతుకి ఎందుకు చిన్న చూపు చూస్తున్నాయి అన్నదే నా ప్రశ్న. ఈ మూవీలకు ఇవ్వడానికి నేను వ్యతిరేకం కాదు, కానీ మరి రైతు గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు అన్నది నా ప్రశ్న. ఇవాళ ప్రతి మూవీ రిలీజ్ ముందు వస్తారు ప్రభుత్వాల దగ్గర స్పెషల్ జీవోలు తెచ్చుకోగలిగినప్పుడు, మరి రైతు వచ్చి అడిగితే ఎందుకు కనీసం మీరు అపాయింట్మెంట్ ఇవ్వరు? రైతు వచ్చి అడిగితే ఎందుకు కనీసం కూర్చొని వాళ్ళ బాధలు వినరు? ఒక మూవీ ప్రొడ్యూసర్ టీమ్ తోటి కూర్చొని విని వాళ్ళకి జీవోలు ఇచ్చే స్థాయి ఉన్నప్పుడు ఒక రైతుతో కూడా కూర్చొని మాట్లాడి వాళ్ళ బాధలు ఏందో తెలుసుకొని వాళ్ళకు ఆ సీజన్ లో ఉన్నటువంటి వాళ్ళు పెట్టిన పెట్టుబడికి అనుగుణంగా గిట్టుబాటు ధర నిర్ణయించే స్థాయికి రావాలి ప్రభుత్వాలు అన్నది నా యొక్క ఉద్దేశం. కాబట్టి మిత్రులారా, ఒకసారి ఆలోచించండి. మన ఈ దేశంలో రైతును బతికించుకోకపోతే దేశం బతకదు. రైతు ఎంటర్‌ప్రెన్యూర్ అయిన రోజు మాత్రమే, రైతు బతికిన రోజు మాత్రమే, రైతు లాభాలు ఉన్న రోజు మాత్రమే ఈ దేశం ముందుకెళ్తుంది తప్ప ఇంకా దీన్ని దేశాన్ని ఎవరూ కాపాడలేరు. రైతును బతికించే చట్టాలు రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. జై హింద్.